హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చూడండి, టైం వచ్చేసి 8:30 అవుతుంది. స్టిల్ ఈరోజు ఇంకా పనులు అవ్వాల. డైలీ అయితే ఈ పాటికన్నీ అయిపోయేవి. ఇదిగోండి, ఇక్కడ డిష్ వాషర్లో గిన్నెలు తీయాలి. అండ్ ఈ కచరా అంతా ఏంటంటే ఉంది కదా కరివేపాకు, సో మొత్తం అంతా తీసేసి చక్కగా బౌల్కి పెట్టాను. డ్రై చేసి పౌడర్ చేసిస్తే సరిపోతుంది. ఇవన్నీ మొత్తం కరివేపాకు. ఇంకా తర్వాత చేసినవి చాలా ఉన్నాయి. కొబ్బరి చిప్పలు కనిపిస్తున్నాయా? మొన్న మామూలుగా పండక్కి కొట్టినవి అవన్నీ ఉంటే అన్నీ తీసేసి నీట్గా అవి చిప్పలన్నీ అది పైన పెచ్చు తీసేసి నీట్గా కడిగి తూర్చిపెట్టాను. డ్రై అయ్యాక చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తాను. ఒక్క నిమిషం. అండ్ నెక్స్ట్ చేసిన వర్క్ వచ్చేసి ఇవన్నీ యాష్ గార్డ్ గుమ్మడికాయ. ఇది జ్యూస్ చేయాలి, తీసి రెడీగా పెట్టాను. కాకపోతే మిక్సీ జార్లన్నీ ఫుల్ బిజీగా ఉన్నాయి. ఇందులో వచ్చేసి నేను ఆల్రెడీ కట్ చేసిన అల్లం పెట్టాను. వెల్లుల్లి తెమ్మన్నాయని బయటికి వెళ్ళారు, వస్తే తీసుకొచ్చేసి కలిపి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేసి పెట్టుకుంటే చలికాలం కదా, అన్నీ స్పైసీగా చేసుకోవడానికి బాగుంటాయి. రైస్ కూడా ఫ్లేవర్డ్ రైస్లు అలా చేసుకోవచ్చు. అండ్ హెయిర్ ప్యాక్ రెడీ చేశాను. మీ అందరికీ తెలిసిందే కదా, నా బేస్ ప్యాక్కి కరివేపాకు, కొంచెం ఉల్లిపాయ అవన్నీ కలిపేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను. సో ఇది ఇప్పుడు పని అయ్యాక పెట్టుకుంటా. అండ్ ఇదిగోండి, ఈ స్టాండింగ్ మిక్సర్లో మొత్తం 3 గిన్నెల్లో ఉంది. సో రోజు మర్చిపోతున్నాను నీకు ఇవాళ చేయడానికి. ఇవి తీసి బయట పెడితే కూలింగ్ తగ్గాలి కదా, రాయిలాగా ఉంది. సో ఇది కొంచెం కూలింగ్ తగ్గాక దీన్ని వేయాలి. అందుకని ఇది కూడా వేసేసి పక్కకు పెట్టేసాను. అయ్యో, అయిపోయింది. అండ్ ఆల్రెడీ నేను సూప్ చేసి రెడీగానే పెట్టాను. ఇవన్నీ ఫ్రెష్ బ్యాచ్ ఇందాకే చేసా. కంప్లీట్గా 6 క్యూబ్స్ ఉన్నాయి. నేను ఇవాళ ప్రిపేర్ చేసుకున్నది పాత మిగిలిపోయింది. ఎటు మిక్సీ జార్ వేసుకున్నాను కదా అని ఆ లాస్ట్ క్యూబ్ తీసేసి ఇంకా అడిషనల్గా యాడ్ చేసుకొని ఇలాగ రెడీ చేసేసా. సో ఇది పక్కకుంది. ఇంకా ఎక్కువైతే వీటిల్లో కూడా వేస్తాను అనమాట. ఇంకా అవసరం పడలేదు. ఈరోజు ఓన్లీ ఆ పెద్ద సిలికాన్ మౌల్డ్ తోటి సరిపోయింది. అండ్ ఇగోండి, రీసెంట్గానే తీసుకున్నాను డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ 20,000 mAh. ఇంతకుముందు నా దగ్గర ఉన్నది మా చెల్లి అడిగితే ఇచ్చాను, తీసుకున్నది సేమ్ డే, బాగా పనిచేస్తుంది. సో తక్కువ, అది 10,000 అనుకుంటా. కొంచెం పెద్దది తీసుకుంటే బాగుంటుందిలే అని చెప్పేసి ఇది తీసుకున్నాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది పవర్ బ్యాంక్. 20,000 mAh క్విక్ ఛార్జింగ్ అనమాట. మనం 3 డివైజెస్ని సైమల్టేనియస్గా ఛార్జ్ చేసేసుకోవచ్చు. 2 years వారంటీ తోటి వస్తుంది. సో ఈ పవర్ బ్యాంక్ ఎప్పుడన్నా బయట జర్నీస్లో వెళ్ళినప్పుడు కానీ, ఏదైనా షూట్స్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు కానీ మనం ఛార్జింగ్ పెట్టుకోకపోయినా కూడా ఇది క్యారీ చేస్తే మనకి ఈజీగా ఉంటుందని చెప్పేసి కొంచెం పెద్దదే తీసుకున్నాను. 3 పోర్ట్ ఉంటాయి అనమాట. 3 డివైజెస్ పెట్టుకోవచ్చు. అల్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది మనకి, షార్ట్ సర్క్యూట్ నుంచి, ఓవర్ వోల్టేజ్, ఓవర్ కరెంట్ నుంచి కూడా. అండ్ ఏదైనా డివైస్ కనెక్ట్ చేసినా కూడా ఇది డిటెక్ట్ చేసుకుంటుంది. ఇవి వచ్చేసి దీని స్పెసిఫికేషన్స్. సో ఇవన్నీ ఇలా ఉంటుంది. 20,000 mAh కాబట్టి కొంచెం బరువు అనిపిస్తుంది చేతికి. సో ఇవ్వండి, మనకి స్మాల్ పోర్ట్స్ ఉంటాయి కదా, పాత ఇప్పుడు ఫోన్స్వి ఆ టైప్ ఉంటుంది. ఇప్పుడు C పోర్ట్ ఉంది, ఒక USB, 2 USB ఉన్నాయి. నేను ఆల్రెడీ పెట్టాను. సో ఇలా కనెక్ట్ చేసేసుకుని వైర్ మనము ఫోన్కి పెట్టేసుకుంటే ఇవ్వండి ఛార్జింగ్ అయిపోతుంది. హ్యాపీగా ఏ ప్రాబ్లం లేకుండా మనం ఛార్జర్ మర్చిపోయినా ఇది క్యారీ చేస్తే సరిపోతుంది. ఇన్ కేస్ మీరు ఇది డ్యూరాసెల్ పవర్ బ్యాంక్ తీసుకోవాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ తోటి షాపింగ్ అయితే చేసుకోండి. సో ఇది. అండ్ నెక్స్ట్ ఇంకా మన రిమైనింగ్ వర్క్స్ చూడాలి అంటే ఇవ్వండి, ఆ గిన్నెలు తీసేసి కింద కరివేపాకుదంతా కూడా తీసేయాలి. కరివేపాకు నేను పొడి చేసేసి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, ఇలాగ ప్రిపేర్ చేసుకుంటానని. ఇలాగ మొత్తం టోటల్ బ్యాచ్ కంప్లీట్ ప్యాక్ చేసేటప్పుడు ఆ పొడి వేసేసి నానబెట్టేసుకుంటాను అనమాట. ప్రతిరోజు చేసే పని లేకుండా ఇట్లాగా ఒక బేస్ క్రియేట్ చేసేసుకుని అది పెట్టుకునేటప్పుడు ఈజీగా ఇంకేమైనా యాడ్ చేయాలంటే అడిషనల్గా మన దగ్గర ఉన్నవి ఏదైనా ఉసిరికాయలు ఫ్రెష్ దొరికిన
అట్లా ఏదైనా చేయాలనిపిస్తే వాటికి యాడ్ చేసేసి ప్రిపేర్ చేస్తాను. అండ్ కరెంటు పోయింది. ఉసిరికాయలు కూడా మళ్ళీ తెప్పించాను. అంతకుముందు తెప్పించినవి మా చెల్లికి ఇచ్చాను. అండ్ అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చేటప్పుడు తెచ్చిన సొరకాయ ఇంకా ఉంది. సో ఇవ్వండి, ఇవి కొంచెం చాలా డెలికేట్గా ఉంటాయి. ఈయన తేవడమే కొద్దిగా మామూలుగా కొంచెం నిల్వ ఉన్న టైపు తీసుకొచ్చారు. సో ఈరోజు వీటి పని కూడా ఏదో ఒకటి చేసేయాలి, లేకపోతే అనవసరంగా పాడైపోతాయి. లాస్ట్ టైం తెచ్చినవైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మా చెల్లికి ఇచ్చాను, ఆయిల్ చేసుకో అని చెప్పి చక్కగా నూనె చేసుకుంది. ఈ టైంలో మనకి దొరికే ఉసిరికాయలతోటి ఆయిల్ కనుక ప్రిపేర్ చేసుకుని వాడుకుంటే జుట్టు నల్లగా ఉంటుంది అండ్ స్టిఫ్గా కూడా ఉంటుంది బాగా. మీరు కరివేపాకు వీటన్నిటికంటే కూడా నేను అబ్జర్వ్ చేసిన వరకు ఉసిరికాయ తలకు పెడితే మాత్రం వెంట్రుకలు చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంటాయి. సో చాలా బాగుంటుంది. ఇంకా వెల్లుల్లిపాయలు తెమ్మన్నాను కదా, తెచ్చాక ఇవి అన్నీ కూడా కలిపి గ్రైండ్ చేస్తాను. స్టాండింగ్ మిక్సర్. అండ్ ఇప్పుడు జ్యూస్ చేయాలి, గుమ్మడికాయ జ్యూస్. మధ్యలో పల్పు పైన తోలు తీసేసాను, ఇది గ్రైండ్ చేసి వేస్తా. అండ్ ఇవాళ బ్రేక్ఫాస్ట్కి ఇది బ్రెడ్ చేద్దామని చెప్పేసి పెట్టాను. సో ఈ బ్రేక్ఫాస్ట్ చేయాలి. అండ్ ఇటు సైడ్ చూడండి ఎంత గుమ్మడికాయ తొక్కు, అల్లం తొక్కు. అండ్ ఫ్రిడ్జ్లో కూడా అవి ఇవి పెట్టాం కదా, ఈ మ్యాట్ కొంచెం మురిగ్గా అయిపోయింది, అది తీసేసాను. ఈ గిన్నెలు ఉన్నాయి. అండ్ ఇది కూడా కొంచెం ఒకసారి కడుగుదాం, డైలీ వాడడం అని చెప్పి పక్కన పెట్టా. అండ్ మనం ప్యాక్ వేసుకున్నాం కదా, ఇది మిక్సీ జార్. టైం వచ్చేసి 8:47 అవుతుంది ఇప్పుడు. సో పాలు వచ్చాయి, కాయాలి. అండ్ ఇవ్వండి, మా వారు ఆల్రెడీ గుమ్మడికాయ వాడుతుంటే మళ్ళీ ఇంకొకటి తీసుకొచ్చి ఇక్కడ రెడీగా పెట్టారు. అండ్ ఇవి వచ్చి డైలీ కొన్ని తీసుకెళ్ళి పైన పిట్లకు వేస్తూ ఉంటాడు అనమాట, అందుకని ఈ గోధుమలు ఇక్కడ పెట్టాను. సో అది అయిపోయాక కంటిన్యూషన్ ఇది ఉంటుంది. సో అదండి, ఇంకా లాట్ ఆఫ్ వర్క్స్ చేయాలి. ఇంకా ఇవ్వండి, ఈ కొబ్బరికాయ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసి ఇది ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట, లేదంటే అనవసరంగా పాడైపోతుంది. మన దగ్గర కొబ్బరి నిల్వలు కావాల్సినవి ఉన్నాయి ఆల్రెడీ డీప్ ఫ్రిడ్జ్లో. ఇంకా తప్పదు, ఎక్కువ ఈయన టెంపుల్కి వెళ్తూ ఎక్కడో చోట తెస్తూనే ఉంటారు, వస్తూనే ఉంటాయి. సో అన్నిటిని నేను స్టోర్ చేస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్. అండ్ ఇవన్నీ సెట్ చేసి ఆ గిన్నెలన్నీ తీసుకెళ్ళి ఇవి తీసేసి డిష్ వాషర్ ఆన్ చేసి దెన్ అగైన్ నేను నా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. అందుకని ఇది మా హస్బెండ్ ఆల్రెడీ చేసుకున్నారు, అయిపోయింది. నా కోసమని వదిలేసి ఉంచారు, నేను చేసుకుంటా ఇప్పుడు. అండ్ ఇది మన హాల్ రూమ్లో ఉన్న అడిషనల్ స్టోరేజ్ అనమాట. గిన్నెలు అవి పెట్టాను. ఇవ్వండి, కొన్ని 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 చేసి మొత్తం ఇలా తయారైంది ఇది. సో ఈరోజు ఫ్రైడే కాబట్టి మనం ఇల్లు మాపింగ్ చేద్దాం. కాస్త ఈ చెత్త పైపైన ఊడ్చేస్తే చక్కగా దీంట్లో వాటర్ ఫిల్ చేసామంటే నీట్గా ఇల్లు క్లీన్ అయిపోతుంది. దీంతో నా పని అయితే చాలా చాలా హ్యాపీగా ఉంది. కొంచెం మన వర్క్ ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇది చూపించినప్పుడు చాలామంది అన్నారు, అంటే మీరు రోబో తీసుకోవచ్చు కదా అని. రోబో అంటే ఇదిగోండి, ఇది ఇక్కడ అడ్డం ఉందనుకోండి, ఇక్కడికి వస్తుంది, చూస్తుంది, వెళ్ళిపోతుంది. అది కొంతమందికి హెల్ప్ అవుతుంది. మనం కొంచెం చేసుకోగలిగే వాళ్ళకి ఇది బాగుంటుందని నాకు అనిపించింది. సో ఇవన్నీ ఇవాళ వీడియోలో నేను చూపించినవి ఏవైనా కానీ కావాలి అంటే అన్నీ మీకు స్క్రీన్ మీద వ్యూ ప్రొడక్ట్స్ అని కనిపిస్తూ ఉంటుంది, దాంట్లో యాడ్ చేస్తాను చూడండి. సో ఆ లిస్ట్లో మీకు నచ్చినవి ఏమైనా కావాలంటే తీసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించిన వాటిలో వేటికి పాసిబుల్ అయితే అది అన్నిటి లింక్స్ యాడ్ చేస్తాను. చూపించినటువంటి ఈ యొక్క పవర్ బ్యాంక్ లింక్ నేను డిస్క్రిప్షన్ పిన్ కామెంట్లో కూడా ఇస్తాను. కావాలంటే ఆ లింక్స్ తోటైనా షాపింగ్ చేసుకోవచ్చు. అలాగే నేను వ్యూ ప్రొడక్ట్స్లో కూడా యాడ్ చేస్తాను, అలా అయినా సరే తీసుకోవచ్చు. సో చలో మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని, బాయ్. మళ్ళీ కలుద్దాం అన్నాను కదా. సో ఇదిగోండి, మన డిష్ వాషర్ చక్కగా గిన్నెలన్నీ క్లీన్ చేసేసింది. సో ఈ చిన్న చితకాయ ఎందుకు వచ్చినాయంటే ఇందులో కొంచెం మిగడ, అందులో కొంచెం మిగడ, అలా పెట్టి ఇలా పెట్టి ఉన్నవి. మనం తోమే స్క్రబ్బర్ కూడా రోజు అలాగే అయిపోతుందిలేండి క్లీనింగ్. సో మిక్సీ జార్లు అన్నీ కూడా హ్యాపీగా అయిపోయినాయి. అండ్ వచ్చేటప్పుడు మా వారు గోంగూర తీసుకొచ్చారు, వాటి కట్టలు చివర్లు కట్ చేసేసి ఇది ఇంకా సెగ్రిగేట్ చేయాలి. ఇక మనం మేగడ పనిలో ఉన్నాం, అందుకే చెయ్యిలా ఉంది. సో నా కోసం మా హస్బెండ్ దానిమ్మ గింజలు కూడా కొలిచి పెట్టారు, కాయ ఉంటే అట్లాగే పెడుతుంది అని చెప్పి.
అండ్ ఇంకా ఇక్కడికి వస్తే ఫైనల్లీ ఇవన్నీ మీగడ. ఇది అంతా కూడా పెరుగు మీద మీగడ కాదు, పాల మీద ఎప్పటికప్పుడు వచ్చిన మీగడ అంతా గిన్నెల్లో పెట్టి చేస్తే వచ్చిందనమాట. సో ఇవన్నీ మన అగారో స్టాండింగ్ మిక్సర్ ఉంది కదా, దీంట్లో వేసానమాట. చకా ధనాధన అయిపోతుంది. చల్లగా ఉన్నప్పుడే వేసుకుంటే ఇట్లా తొందరగా వచ్చేస్తుంది అనమాట. సో చాలా ఉంది. ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసి చేయాలి. మన ఛానల్లో మీగడ వీడియోలు, అదే నెయ్యి చేసే వీడియోలు 2 ఉన్నాయి. ఒకటి కాదు, పాల మీగడ నుంచి పెరుగు మీద మీగడ 2 చేశాను. గుర్తుంటే ఆ 2 వీడియో లింకులు డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడాలనిపించిన వాళ్ళు చూడండి. బట్ మ్యాక్సిమం అందరికీ ఈ రోజుల్లో చేసుకుంటున్నారులేండి ఇంట్లో. సో ఇదిగో చక్కగా బటర్, ఇది బటర్. మనం బటర్ లాగా కూడా మంచిగా కడిగేసి ఫ్రీజర్లో పెట్టుకొని బ్రెడ్ వాటి మీద చేసుకోవచ్చు. పెరుగు మీద కాదు, ఇది డైరెక్ట్గా పాల మీద నుంచి వచ్చినటువంటి మీగడ. అండ్ హియర్ ఇవి లాస్ట్లో ఈ విస్కర్తో కూడా కొంచెం చేస్తే తొందరగా వచ్చింది దాని అటాచ్మెంట్. అండ్ మనం చేసిన ఒక ఘనకార్యం, మా మమ్మీతో వీడియో కాల్ మాట్లాడుతూ దీంతో తిప్పుతూ ఉన్నాను, పుట్టుకుమని అది మన స్టాండింగ్ మిక్సర్ తిప్పేసి కొట్టేసింది అనమాట. సో ఇది దీని జీవితం అయిపోయింది. దీన్ని చూసినప్పుడల్లా అనుకుంటా, అబ్బా ఇది ఏంటి ఇట్లా కలర్ మారిపోయింది, తీసేయాలని. కానీ పని చేసేదాన్ని పడేయడం ఎందుకని అలా ఉంచుతూ ఉండేదాన్ని. సో నా మనసులో కోరిక మరి బలంగా ఉందేమో, ఇదే పుట్టుకునేది దీని జీవితం ఖాళీ అయిపోయింది. అండ్ ఫైనల్లీ ఇంకా ఈ 2 పనులు ఉన్నాయి. అండ్ ఆ 2 పనులు ఉన్నాయి. ఆడవాళ్ళకి ఎప్పటికీ పనులు అవ్వకుండా ఉంటూనే ఉంటాయి. మనమే చేయాలంటే పక్కన పడేసి రెస్ట్ తీసుకోవాలి, కానీ చేసే పనులకు మాత్రం రెస్ట్ ఉండదు. ఇంకా అంతే ఇవాళ వీడియో. అండ్ నేను మీకు చెప్పినట్టు నెయ్యి వీడియోలకు సంబంధించి ఏమైనా ఉంటే వీడియో లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ స్క్రీన్ మీద వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది కదా, దాంట్లో చూస్తే నేను ఇందులో చూపించిన ఆల్మోస్ట్ వీడియో ఎడిట్ చేసేటప్పుడు రాసుకుంటాను ఏవేవి ఇవ్వగలను, వాటన్నిటి లింక్స్ ఇస్తాను వ్యూ ప్రొడక్ట్స్లో. మీకు నచ్చితే హ్యాపీగా షాపింగ్ చేసుకోండి. బాయ్ బాయ్, మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఎంత వెన్నపూస వచ్చిందో చూడండి. బాయ్.